అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయిన నిషేధిత సిపిఐ పార్టీ సభ్యులు పెద్దబయలు దళానికి చెందిన 13 మంది మిలిపియో సభ్యులు వరుస ఎదురు కాల్పులు, సరెండర్లు, అరెస్టుల వల్ల పెద్దబయలు ఏరియాలో దిశానిర్దేశం చేసే నాయకత్వం పార్టీలో లేకపోవడం, కమ్యూనిటీ పోలీసింగ్లో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మారుమూల గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేయటం తదితర కారణాలు, అలాగే గిరిజన ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు ఆకర్షితులై పెదబయలు ఏరియాలో గిన్నెలకోట ప్రాంతానికి చెందిన 13 మంది మిలీషియా సభ్యులు అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలోని గిరిజనులు మావోయిస్టుల బుచ్చిలో పడకుండా సమాజంలో మంచి జీవితం జీవించాలని ప్రభుత్వం అందిస్తున్న పథకాలు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని యువతకు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టు మిలిషియా సభ్యులంతా 2017 నుండి 2019 వరకు పెద్దబయలు దళంలో మీటింగ్లకు హాజరు కావటం, సెంట్రీ డ్యూటీలు నిర్వహించడం, దళానికి భోజనాలు పెట్టడం వంటి పనులు చురుగ్గా పాల్గొనేవారే. ఈ కార్యక్రమం చింతపల్లి ఏఎస్పీ ప్రదీప్ శివకిషోర్, పాడేరు రంపచోడవరం ఏఎస్పీ ధీరజ్, జి మాడుగుల, సిఐ రమేష్, పెద్దబయలు ఎస్ఐ మనోజ్ కుమార్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కోల్పేరు మెట్టుకోవడం గిన్నెలకోట పంచాయతీ లొంగిపోవడానికి కారణం అంటే ఒకప్పుడు తెలుసో తెలియక చేసాం. అది కొద్దిగా తమ్ముడు తరఫున చేస్తూ అక్కడి నుంచి తమ్ముడు అరెస్ట్ అయిపోయాడు. అరెస్ట్ అయిపోవడంతో పాటు కొద్దిగా ఇలా మంచి దారి ఎత్తుకుంటే మంచిదేమో అన్నట్టు అనిపించింది సార్. దాంతోపాటు మంచిగా మళ్ళీ ఎలక్షన్ కూడా జరిగింది. పైగా ఇప్పుడు మాకు రోడ్డు వచ్చింది. దాంతోపాటు మాకు మా ఊరు కానీ మా పంచాయతీ కానీ ఇప్పుడు మెరుగుపరచాలని మా పోలీసు వాళ్ళని అది కోరుకుంటారు సార్. సో సరెండర్ అయిన తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రోత్సాహం వస్తుంది. వాళ్ళు విలేజెస్ని చూసుకుంటారు. దట్ అందరూ బయటకి వచ్చిన తర్వాత పోలీస్ సరిగానే చూసుకుంటున్నారు, అడ్మినిస్ట్రేషన్ సరిగానే చూసుకుంటున్నారు. వాళ్ళకి ల్యాండ్ వస్తున్నాయి, వాళ్ళకి నార్మల్ లైఫ్ సంబంధించి మన సైడ్ నుంచి సపోర్ట్ వస్తున్నాయి. అది చూసి వాళ్ళకి ప్రోత్సాహం వస్తుంది అండ్ వాళ్ళు బయటకు వస్తున్నారు. మన సైడ్ నుంచి కూడా రెగ్యులర్ పబ్లిక్ అవేర్నెస్ మీటింగ్స్ అండ్ విలేజ్ విజిట్స్లో మనం అందరికీ మోటివేట్ చేస్తూ ఉన్నాము. దే షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ సరెండర్ బిఫోర్ ద పోలీస్ డిపార్ట్మెంట్. రామదాస్ అతని మిలిషియా మెంబర్ ఫ్రమ్ బొంజంగి విలేజ్ ఆఫ్ గిన్నెలకోట పంచాయతీ. అతని మీద 6 మావోయిస్ట్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి. He joined the party in 2014 on instigation of some party members like Pangi Ramesh and Killo Hari Prasad. సో వాళ్ళకి ఈరోజు సరెండర్ చేసినకి ముఖ్యంగా కారణం ఏమంటే, ఇప్పుడు డెవలప్మెంట్ ఈ మెట్టగూడ విలేజ్ గిన్నెలకోట పంచాయతీ మిగతా అన్ని విలేజెస్లో కూడా డెవలప్మెంట్ వచ్చింది, రోడ్ కనెక్టివిటీ కూడా వచ్చింది. లాస్ట్ 1 monthలోనే టవర్ సిగ్నల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ మెట్టగూడ విలేజ్ జియో టవర్ ఓపెన్ అయింది, జియో సెల్ టవర్. ఇంకా గిన్నెలకోట పంచాయతీలో కూడా డ్యూరింగ్ ద సేమ్ టైం ఒక ఎయిర్టెల్ టవర్ కూడా ఓపెన్ అయింది. నెక్స్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, మనకి రీసెంట్ ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ చాలా ప్రశాంతంగానే జరిగింది. దే సా వాట్ ఈస్ ద డెమోక్రటిక్ ప్రాసెస్. ఈ విలేజెస్ నుంచి హెవీ టర్న్అవుట్ కూడా మనం చూసుకున్నాము. ఆల్మోస్ట్ 60 to 65% ఓటర్ టర్న్అవుట్ ఈ ఇంటీరియర్ విలేజెస్ నుంచి కూడా ఫస్ట్ టైం అయింది. ఎటువంటి ఇన్సిడెంట్ కూడా జరగలేదు. నెక్స్ట్ రెగ్యులర్ కమ్యూనిటీ ఇనిషియేటివ్స్ అండ్ కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్ డన్ బై సబ్ ఇన్స్పెక్టర్స్, సిఐస్ అండ్ అట్ హయ్యర్ లెవెల్స్. వాళ్ళకి మోటివేషన్ వచ్చింది దట్ వాళ్ళు కూడా పోలీస్ ముందు వచ్చి ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. ప్లస్ దే ఆర్ డిసిల్యూజన్డ్ బై ద మావోయిస్ట్ ఐడియాలజీ. వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది దట్ working with the police department and working with the district administration only will give development to the villages. సో దానికోసం వాళ్ళు ఈరోజు మన దగ్గర వచ్చి సరెండర్ చేస్తూ ఉన్నారు. ఫర్ దిస్ సరెండర్ ఐ వుడ్ అప్రిషియేట్ ద వర్క్స్ ఆఫ్ ఎస్ఐ పెద్దబయలు మనోజ్, సిఐ జి మాడుగుల రమేష్, అడిషనల్ ఎస్పీ ధీరజ్ అండ్ అడిషనల్ ఎస్పీ చింతపల్లి కిషోర్ కోమి గారు for regularly pursuing this matter and effecting surrender of these 13 members.